వాడుతున్న పేరు శ్రీకాంతాచారి. మరి శ్రీకాంతాచారి తల్లికి, శ్రీకాంతాచారి కుటుంబానికి ఇప్పుడు గతంలో ఏం జరిగింది, అసలు ఇప్పుడేం జరుగుతుంది, ఏమన్నా మంచి చెడ్డ ఏమన్నా అంటే తెలంగాణ రాష్ట్రం కోసం మరి తన ప్రాణాన్నే త్యాగం చేసిన శ్రీకాంతాచారి కుటుంబం ఇప్పుడు ఎట్లా ఉంది? శ్రీకాంతాచారి బాగా ధైర్యవంతుడు. ఏదైనా పేదలకు ప్రజలకు సేవ చేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి శ్రీకాంతాచారి. తను పుట్టింది 15 ఆగస్టు. తను ఎప్పుడు అనేవాడు, మమ్మీ పుట్టింది ఒకనాడే చచ్చిపోయింది ఒకనాడే, కానీ ఎంత మంచి పేరు తెచ్చుకొని చనిపోయినాలే, ఎంత సంపాదించినా ఎన్ని కోట్లున్నా మంచి పేరు లేనప్పుడు వేస్ట్ మమ్మీ. ఏదైనా మంచి పేరు రావాలంటే ఒకరి త్యాగంతో అయినా కానీ ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఊకనేటోడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ కేటీఆర్ తోటి 2006లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. కేటీఆర్, హరీష్ రావు, కవిత అని చెప్పేది. కానీ నాకు ఈ పొలిటికల్గా ఈ లీడర్లు తెలియకపోతుండేది. అప్పుడు నేను ఇద్దరు అబ్బాయిలే, నేను డిఆర్డీఏలో కుట్టు సెంటర్ టీచర్ చేసేది. నేను నా పని ఏందో నేను చేసుకున్నది. అబ్బాయిలు ఇద్దరు ఎగ్జామ్స్లే, ఫస్ట్ నుంచి ఎగ్జామ్ స్కూల్లో చదువుకున్నారు, నకరకల్లా చదువుకున్నారు, తర్వాత హైదరాబాద్కి వచ్చారు. ఎప్పుడు ఈ కవిత పేరు, హరీష్ రావు పేరు, విఠల్ రాజేందర్ వీళ్ళంతా నాకు తెలుసు. కేటీఆర్ ఊక అన్న కేటీఆర్ అన్న కేటీఆర్ అన్న అనేది. కానీ నాకు ఈ టీఆర్ఎస్ పార్టీ ఈయన ఇట్లా తిరుగుతున్నాడు, ఈయన చదువులో ఏమో ఒక ఫెయిల్ అయ్యి అటు తిరుగుతున్నామో నేను గమనించేదాన్ని. ఏ దాంట్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంటే, మంచి చదువుకుంటున్నాడు. అట్లా శ్రీకాంత్ మరి తెలంగాణ రాష్ట్రం అనేది చెప్పేసి మరి కేసీఆర్ గారిని మరి మన ఖమ్మంలో అరెస్ట్ చేయగానే అంతకుముందు నుంచి కూడా జై తెలంగాణ అనేది ఒక రోజు నేను హైదరాబాద్ ఉప్పల్లో దిగగానే మెడలో టీఆర్ఎస్ కండ ఉంది. నన్ను చూసిండు, ఎంత ఆడవాళ్ళని అంతా మీటింగ్ ఎడుకో తీసుకుపోతుండు. రామంతపూర్లో ఉండేది, దిమ్మే కట్టిండు. రామంతపూర్లో గొడవ చేసిరట. రామంతపూర్లో నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు వీడే దిమ్మె కడుతున్నావు, టీఆర్ఎస్ దిమ్మని బాగా గొడవ చేసిరట, కొట్లాట అయింది. అంతా మా అక్క చెల్లెళ్ళంతా రామంతపూర్లు ఉంటారు, తెలియదు. మీ వాడికి ఇట్లా వాడిని దిమ్మ కట్ట నీళ్ళే గొడవ చేసిరంటే నీకెందుకు రా దిమ్మలు ఏం దిమ్మ అనగా నేను ఎక్కువ పట్టించుకోలే. ఆ జెండా తీసి జోగులో పెట్టుకున్నాడు. ఏంటిదిరా నీ మెల్లి వేసుకున్నది ఏంటిదిరా అంటే ఏం లేదు మమ్మీ అన్నాడు. నాకు ఈ పాటలా ఇట్లా తిరుగుతున్నాడు అని కూడా చెప్పలే, తెలియదు కూడా. ఆ తర్వాత కాలినాక ఇక రేపు కాలుతాడనగా నన్ను బస్సు ఎక్కించిండు. నేను ఊరికి ఇక్కడనే ఉన్నాం ఇద్దరము, ఊరికి బస్సు ఎక్కించిండు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ తెల్లారే ఈయనను తీసుకొని నువ్వు రా మమ్మీ రేణుకెళ్ళమ్మకి అడుగుదాము, నేను ఫస్ట్ క్లాస్ వచ్చినా కదా రేణుకెళ్ళమ్మకి అడుగుదాం అన్నాడు. ఇక సండే రోజు నేను వద్దామనేసరికల్లా 8 గంటలకి ఇక కాలుతానే ఉన్నాడు ఎల్బీనగర్లో. మా అన్నయ్య ఏఎస్ఐ ఎల్బీనగర్లో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడట. ఆయనకు చైన్ ఉంది, ఈ చేతికి రింగులు ఉన్నాయి, ఈ రింగు కూడా ఆయనదే. ఈ రింగులకి ఇట్లా తీస్తున్నట. ఏంద్రా ఏడికి పోతున్నావు, నువ్వు రింగులు చైన్ తీస్తున్నావు ఎందుకురా అని అన్నాడట మా అన్నయ్య. ఏం లేదన్న, ఏం లేదా అంకుల్ అన్నాడట. ఏం లేదు కానీ నువ్వు ఎక్కడ పోకు అని అన్నాడట. ఎల్బీనగర్ రింగ్ రోడ్ దగ్గరే మా అన్న వాళ్ళు ఉండేది. మా ఫ్యామిలీ మొత్తం 11 మంది అయితే అంతా హైదరాబాద్ ఉంటారు, ఒక్కదాన్నే ఊర్లో ఉంటా. వాళ్ళంతా చుట్టుపక్కలే ఉన్నారు. వచ్చిండు, పెట్రోల్ పోసుకొని కాలుతుంటే వీళ్ళ ఒక ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ అవుతుంది, నేను వస్తాను, నేను వచ్చిందాక అన్నం ఏం తినకండి అని అన్నాడట. అరే పోరాటం ఇట్లా చేస్తారు ఏమన్నా పోసుకునేవరా అని వాళ్ళ దోస్తులు అన్నట. నాకేమైందిరా నేను ఎందుకు కొట్లాడతారా అన్నాడట. మొత్తం పెట్రోల్ పోసుకుంటూ కాలిండు, అయిపోయింది. ఇంటికి వచ్చేసరికల్లా ఇట్లా మీ బాబు కాలిండు అని అంటే, మా బాబు ఎందుకు కాలుతాడు, మా చెల్లె వాళ్ళకి ఇట్లుండి బాంబు వేసిరంటే బాంబులు పిల్లలు కాల్చుకునే బాంబు అనుకున్నా. ఇంత కాలిండు అనుకోలేదు. నన్ను తీసుకొచ్చారు ఎల్బీనగర్ రింగ్ రోడ్లో ఆపిరు. ఆపితే ఆ మాంసం ముద్దలు అంబేద్కర్ విగ్రహానికి కారి ఇట్లా ఈ శర్మం అంతా అంటుకొని ఇట్లా ముద్దలు పడ్డాయి. 78 కేజీలు ఉన్నాడు అబ్బాయి, బాగా ఫిజికల్గా ఉండేటోడు. మాంసం ముద్దలు ఎన్ని పడ్డాయి, ఇట్లా స్మెల్ వస్తుంది. కొంచెం ముందు ఆపురి నాకు గావరైతుంది, ఏమో చచ్చిపోయింది ఇలా స్మెల్ వస్తుందని అన్న. నేను అది నాకు కొడుకు మాంసం అనుకోలే. ఇసుంటి వచ్చిన తర్వాత వాళ్ళు అపోలో హాస్పిటల్ తీసుకొస్తే బాగా వెయిట్ ఉంటాడు ఆయన. నన్ను 4-5 గంటలకు తీసుకుపోయారు హాస్పిటల్కి. తీసుకుపోగానే ఈ మొత్తం వైట్ క్లాత్ కప్పిరు, ఈ ముఖం ఒక్కటే గిడికి ఇట్లా కాలిందేమో అనుకున్నా. ఇదంతా కాలింది నాకు చెప్పలే అసలు. ఆయన ఎంత కాలింది కూడా నాకు చెప్పలే. కాలిందంటే అంగే బాంబు వేస్తే అంగే ఇట్లా ఇక్కడ కాలిందేమో అని అనుకున్నా. కాలింది అనుకుంటే ఏంది నాయన ఎందుకు కాల్చుకున్నావు కొడుక, ఏంది ఇది ఈ తెలంగాణ ఉద్యమం కోసం కాల్చుకుంటూ ఈ కేసీఆర్ని అరెస్ట్ చేసి నాకు అవన్నీ ఏం తెలియదు. ఎట్లా కాలిలో కొడుక నీ కాలు మొక్తా, నేను ఏదైనా అమ్ముకొని బతికించుకుంటా కొడుక అంటే, మమ్మీ నువ్వు ఏడవగానే నాకు దూపు అవుతుంది కొన్ని మనుషులు పోయి అన్నాడు. మనుషులు పోయి అన్నాడు ఒక్కటే గుర్తుంది, అదొకటే గుర్తు చూసిన. ఇక
ఎవరు వచ్చినా కానీ లోపలికి ఎవరు పోయినా కానీ నేను తెలంగాణ కోసమే మా అన్నయ్య తిట్టిండట, నీకు ఏం రోగం రా, మీ అమ్మ కన్నా బాధపడి మీ అమ్మ మీ చదువుకుంటున్నారు, మేమన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులం ప్రైవేట్ ఎగ్జామ్స్లలో చదివేలే, మీ మమ్మీ మీ డాడీ కష్టపడి ఇట్లా చదివిస్తుంటే నువ్వు ఇట్లా ఏం చేస్తుంటే మీరు నోరు మూసుకోరు, తెలంగాణ రాష్ట్రం కోసం 5 అన్నదమ్ములు వ్యాన్లు ఎక్కిరు తీసుకొస్తుంటే అట్లనే అన్నాడట. అలా పోయిన తర్వాత కూడా నాకు ఇక సోయి లేదు ఇక, అంటే ఇక పిల్లగాని చూసి అంత స్థితిలో లేను నేను, ఇక నేను ఎవరు కూడా అయోమయం పడి మైండ్ రాక ఇట్లా